రైతు సోదరులు నమస్కారం అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి సోనాక్షి ప్లాట్ లో ఉన్నాము. అన్న మీ పేరేమన్నా? శ్రీకాంత్. శ్రీకాంతా? అవునన్నా. ఎవరన్నా? కోడూరు పక్కన బోదేపాడు. బోదపాడు. ఏది ఇత్తనం ఇది? ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీది సోనాక్షి. సోనాక్షి. ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ సోనాక్షి పచ్చిమిరప మీరు వేయడం జరిగింది. అవునన్నా. ఎన్ని కోతలు పడిందన్న ఇది? ఇది మూడో కోత అన్న ఇప్పుడు. మూడో కోత. అవునన్నా. మూడో కోతలో మనకు ఈ విధంగా ఉంది ఇంకా. అవునన్నా. ఇక్కడ వైరస్ అనేది లేదు కదా? లేదన్న, వైరస్ అనేది లేదు. వైరస్ చాలా తక్కువ. పక్కన వాళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు మన పొలాన్ని. చూసుకోవచ్చు మీరు ఏదో ఈ విధంగా చూడండి. కాపు చాలా చిక్కని కాపు. ఈ విధంగా ఉంటుంది కాయ. మన కాయలు ఎంత కూడా ఈ విధంగా ఉంటుంది. ఎన్ని కోతలు పడిందన్న అది? ఇది మూడో కోతనా. ఎన్ని కింటాలు అయింది? ఫస్ట్ కోతనా. ఫస్ట్ కోత కింటం అయిందన్న. కింటం. సెకండ్ కోత 9 కింటాలు అయింది. సరే, ఇప్పుడు మూడో కోత ఎంత పడవచ్చు? 13 కానీ 14 కానీ కావచ్చు. 13-14 కింటాలు. కరెక్ట్. ఇది 80 సెంట్లు. 80 సెంట్లలో వేసినారు. ఇది ఏ విధంగా ఉందన్నా? రైతులు మనలో చూస్తుంటారు కదా. బాగుందని అంటున్నారన్న. వైరస్ అయితే లేదు చెట్టుకి. వైరస్ తక్కువ కాబట్టి మనకు దిగుబడి కూడా బాగానే రావచ్చు. ఇది అడుగుతున్నారా మీ ఊర్లో ఇత్తనం? ఇది ఇత్తనం అయితే చూసిపోయినారన్న, చాలా మంది చూసిపోయినారు. ఇప్పటికైతే వైరస్ అనేది లేదన్నారు. వైరస్ లేదు. వైరస్ చాలా తక్కువ ఉంటుంది. అవునా? చెప్పండి, 4 రైతులు చెప్పండి. చెప్తామన్నా. సరేనా? చెప్తామన్నా. ఏది ఇత్తనం పేరు? సోనాక్షి. సోనాక్షి. ఇండస్ వ్యాలీ కంపెనీ. సోనాక్షి. ఓకేనా, థ్యాంక్ యూ.